ఫ్రెండ్స్, ఈరోజు మనం పిహెచ్పికి సంబంధించి ఫంక్షన్స్ అనే టాపిక్ చూద్దాం. సో వాట్ ఈజ్ ఫంక్షన్ అండ్ హౌ టు డిక్లేర్ ఏ యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఇన్ పిహెచ్పి చూసే ముందు, సో ఒక్కసారి మీకు ఏదైనా ఒక కాన్సెప్ట్ ఆర్ ఎనీ ఎల్స్ చూసే ముందుగా ఒకసారి జస్ట్ నా ఛానల్కి సంబంధించి ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఈ కాన్సెప్ట్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు, పర్టికులర్ కాన్సెప్ట్స్. సో మీకు ఒక క్లారిటీ కోసం నా ఛానల్ ఓపెన్ చేయగానే అక్కడ ప్లేలిస్ట్ అనే ట్యాబ్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ అనే ట్యాబ్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ప్లేలిస్ట్లో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి ఉంటాయి. సో మీకు అక్కడ నచ్చిన కాన్సెప్ట్ని మీరు ఫౌండ్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అవ్వచ్చు. సో ఒకసారి అది కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఫంక్షన్ అని వెళ్ళే ముందుగా మనం ఫంక్షన్స్ అనే టాపిక్లో 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ తీసుకుంటాం. సో 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మీన్స్ ఆల్రెడీ మనకి పిహెచ్పితో పాటు సాఫ్ట్వేర్తో పాటు ఇన్బిల్ట్గా వచ్చే ఫంక్షన్స్ ఉంటాయి. దట్ ఈస్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాము. అలానే మనం ఓన్గా క్రియేట్ చేసుకునే ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఇక్కడ వాట్ ఈస్ ఫంక్షన్ అంటే ఇట్ పెర్ఫార్మ్స్ ఎ పర్టిక్యులర్ టాస్క్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో మనం సి కానీ జావా కానీ ఎక్కడైనా కూడా ఫంక్షన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సేమ్ అలానే పిహెచ్పిలో కూడా. సో it is a self-contained block of statements. ఓకే. సో ఈ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎందుకు తీసుకుంటాము? ఒక పర్టిక్యులర్ టాస్క్ పెర్ఫార్మ్ చేయడం కోసం తీసుకుంటాం. సో సేమ్ రిమైనింగ్ లాంగ్వేజెస్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా మనం అలానే తీసుకుంటాం. ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే మనం జనరల్లీ ఆ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ని యూజ్ చేసేసి విత్ సింటాక్స్ ఎలా అయితే ఉందో సింటాక్స్తో మనం యాక్సెస్ చేస్తాం. బట్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే బై యూజింగ్ ఫంక్షన్ కీవర్డ్. అంటే ఫంక్షన్ అనే ఒక వర్డ్తో మనం ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం. సో ఆ ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఫంక్షన్ అనే వర్డ్ యూజ్ చేయాలి. సో హౌ టు డిక్లేర్ ఫంక్షన్ అంటే మనం తీసుకోవాల్సిన సింటాక్స్ ఫంక్షన్ నేమ్. సో ఇది వరకు సి లాంగ్వేజ్లో చూస్తే మనం రిటర్న్ టైప్ తీసుకునే వాళ్ళం, అక్కడ సింటాక్స్ అది. బట్ ఇక్కడ ఫస్ట్ మనం ఫంక్షన్ అనే వర్డ్ తీసుకుని తర్వాత ఏదైతే యూజర్ డిఫైన్ ఫంక్షన్ నేమ్ ఉందో ఆ ఫంక్షన్ నేమ్ తీసుకోవాలి. ఆఫ్టర్ దట్ పెరాన్సిస్, నెక్స్ట్ ఓపెనింగ్ బ్రేస్ అండ్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది కోడ్, నెక్స్ట్ క్లోజింగ్ బ్రేస్. సో దిస్ ఈజ్ అ డిక్లరేషన్ సింటాక్స్. ఓకే. ఇక్కడ మనకి నచ్చినట్టు ఏ యూజర్ నేమ్ అయినా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆ యూజర్ నేమ్ అనేది లెటర్స్తో స్టార్ట్ అవ్వాలి, విత్ అండర్ స్కోర్తో మనం సెపరేట్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ కూడా న్యూమరికల్ వాల్యూస్తో మనం స్టార్ట్ చేయకూడదు. అది సేమ్ రిమైనింగ్ లాంగ్వేజెస్లో ఎలా అయితే రూల్స్ ఉన్నాయో అవే మనకి ఇక్కడ అప్లికబుల్ అవుతూ ఉంటాయి. సో ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ఏ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ దట్ కెన్ బి యూజ్డ్ టు రిపీటెడ్లీ ఇన్ ఏ ప్రోగ్రామ్. అంటే మనం ఒకే కాన్సెప్ట్. సో చాలామంది నన్ను సి లాంగ్వేజ్లో కూడా ఒక డౌట్ అడిగారు, ఫంక్షన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అండ్ రిటర్న్ టైప్ ఎలా డిసైడ్ చేసుకోవాలి అని చెప్పి. సో ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేయాల్సిన నెసెసిటీ ఏంటి అంటే మనం ఒక కోడ్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ ఉంది. ఈ టాస్క్ని నేను మల్టిపుల్ టైమ్స్ యాక్సెస్ చేయాలి, వన్ టైం కాదు. మల్టిపుల్ టైమ్స్ యాక్సెస్ చేయాలి అంటే నేను మల్టిపుల్ టైమ్స్ లాజిక్ అనేది రాస్తూనే ఉండాలి. బట్ దెర్ ఈజ్ నో నీడ్, బికాజ్ మనకి ఫంక్షన్స్ అనే టాపిక్ ఉండడం వల్ల ఇప్పుడు నేను ఇక్కడ లాజిక్ అనేది రాశాను. వన్స్ రాసిన తర్వాత ఇదే లాజిక్ని నేను ఏంటంటే ఎక్కడ అవసరమైతే అక్కడ నేను కాల్ చేస్తూ ఉంటాను. సో అలా కాల్ చేయడం వల్ల మనకి రాసిన కోడ్ ఒకటే, బట్ దాన్ని సింపుల్గా కాల్ చేస్తే సరిపోతుంది. సో వాట్ ఈస్ కాల్? ఫంక్షన్ని కాల్ చేయడం అంటే ఏంటి? ఎప్పుడూ కూడా ఏ ఫంక్షన్ అనేది ఎక్కడ కూడా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరగదు. సో ఏ ఫంక్షన్ బ్లర్ వచ్చింది.
So a function will not execute automatically. ఓకే, ఏ ఫంక్షన్ అనేది ఎక్కడ కూడా మనకి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. సింపుల్గా దాన్ని మనం కాల్ చేస్తేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అలానే ఫంక్షన్ నేమ్ కూడా కంపల్సరీ నేమ్స్తో స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. లెటర్స్తో స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. విత్ అండర్ స్కోర్తో మనం యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షన్ నేమ్. సో ఇలా మనం ఫంక్షన్ని తీసుకుంటే ఫంక్షన్ నేమ్ అనేది కేస్ సెన్సిటివా కాదా అంటే ఫంక్షన్ నేమ్ ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. అంటే మనకి ఎలా అయినా కూడా మనం తీసుకోవచ్చు. సో కేస్ సెన్సిటివ్ మీన్స్ మనం ఏ లాంగ్వేజ్లో ఇస్తే అదే లాంగ్వేజ్, అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అంటే కేస్ సెన్సిటివ్ గురించి మాట్లాడుకుంటాం. సో మనకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. మీరు ఎలా అయినా కూడా దాని ఫంక్షన్ నేమ్ని తీసుకోవచ్చు. బట్ నేమ్స్తో లెటర్స్తో మనం స్టార్ట్ చేయాలి. సో ఇది ఫంక్షన్కి సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్. అండ్ దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడాలి అంటే నేను ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ తీసుకున్నాను. ఆ 2 ప్రోగ్రామ్స్ ఏంటి అంటే జస్ట్ నార్మల్ ప్రోగ్రామ్ అండ్ పాసింగ్ పారామీటర్స్. అంటే మనం నార్మల్ ఇందాక ఫంక్షన్ డిక్లరేషన్లో చెప్పుకున్నప్పుడు ఇక్కడ వాల్యూస్ నేనేం పాస్ చేయలేదు, బట్ పారామీటర్స్ని మనం పాస్ చేయొచ్చు ఫంక్షన్కి. సో అలా తీసుకుంటే మనం ఎలా అనేది నేను ఒకటి తీసుకున్నా. సో HTML దిస్ ఈజ్ ఓపెనింగ్ అండ్ దిస్ ఈజ్ క్లోజింగ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. నెక్స్ట్ హెడ్ ఇక్కడే ఓపెన్ అయిపోయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ హెడ్ సెక్షన్ అండ్ దిస్ ఈజ్ బాడీ సెక్షన్. సో ఫస్ట్ మీరు ఏ సెక్షన్ అయితే ఓపెన్ చేస్తారో ఆ సెక్షన్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి అంటే ఫస్ట్ ఓపెన్ చేసింది ఏదైతే ఉందో అది క్లోజ్ అయిన తర్వాత అవుట్ సైడ్కి రావాల్సి ఉంటుంది. సో అలా మనం బాడీ సెక్షన్లోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ బాడీలో PHP ప్రోగ్రామ్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ PHP సేమ్ మనం ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి అంటే ఫంక్షన్ అనే కీవర్డ్ ఉండాలి కదా. సో నా ఫంక్షన్ నేమ్ ఏంటి, ప్రింట్ మెసేజ్. ఇక్కడ నేను పారామీటర్స్ పాస్ చేయలేదు. పారామీటర్స్ పాస్ చేయకుండా నేను ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేశాను. ఇక్కడ నేను ప్రింట్ చేసే సింపుల్ మెసేజ్ ఫస్ట్ ఫంక్షన్ అని చెప్పి తీసుకున్నాను. సో ఫస్ట్ ఫన్ లాగా ఉన్నది ఫస్ట్ ఫంక్షన్ అనే వాల్యూ స్ట్రింగ్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. బట్ ఎప్పుడు ప్రింట్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఈ PHP ప్రోగ్రామ్ నుంచి ఈ ఫంక్షన్ని కాల్ చేస్తామో అప్పుడు ప్రింట్ అవుతుంది. సో నేను ఎప్పుడు కాల్ చేస్తున్నాను, ప్రింట్ మెసేజ్ ఆఫ్. సో దిస్ ఈజ్ ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్. సో ఇది ఇక్కడ నుంచి నేను ఫంక్షన్ కాల్ అవుతున్నాను. ఎప్పుడైతే మనం ఇలా కాల్ చేస్తామో వెంటనే ఇక్కడికి మనకి కంపైలర్ వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ పెర్ఫార్మ్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. అంటే రెండు మధ్యలో ఉన్న కోడింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనకి పెర్ఫార్మ్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా మనం ఫస్ట్ ఫంక్షన్ అని మనం ప్రింట్ చేస్తున్నాం బై యూజింగ్ ప్రింట్ మెసేజ్ ఫంక్షన్. సో సేమ్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ వాంట్ టు పాస్ పారామీటర్స్. సో పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను. ఇక్కడ పారామీటర్స్గా నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను, N1 అండ్ N2. నెక్స్ట్ యాడింగ్ ఆఫ్ 10,20. ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను 10,20. ఎప్పుడైతే మనం ఫంక్షన్ని కాల్ చేసామో వాల్యూస్తో ఈ ఫస్ట్ వాల్యూ వెళ్ళి N1లో స్టోర్ అవుతుంది అండ్ సెకండ్ వాల్యూ వెళ్ళి N2లో స్టోర్ అవుతుంది. సో ఫంక్షన్లో పెర్ఫార్మెన్స్కి వస్తే సమ్ ఈక్వల్ టు N1 ప్లస్ N2 దట్ ఈస్ 10 ప్లస్ 20 దట్ ఈస్ టోటల్లీ 30 వచ్చి మనకి సమ్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 30 అని చెప్పి మనకి వాల్యూ ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ పాసింగ్ పారామీటర్స్ అండ్ దిస్ ఈజ్ సింపుల్లీ నార్మల్ ఫంక్షన్. ఓకే, ఇలా మనం ఫంక్షన్ని యూజ్ చేయాలి అంటే కంపల్సరీ మనం ఇక్కడ ఫంక్షన్ అనే ఒక వర్డ్ని తీసుకుని మనం ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేయడం అండ్ పారామీటర్స్ని పాస్ చేసుకోవడం అండ్ వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం అండ్ వీటిని పారామీటర్స్ అంటాం, వీటిని సెండింగ్ వాల్యూస్ అంటాం అండ్ వీటిని రిసీవింగ్ వాల్యూస్ అంటాం. సో దిస్ ఈజ్ టోటలీ అబౌట్ ఫంక్షన్స్ కాన్సెప్ట్. క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.